శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీ దృష్టిలో అసలు ప్రకృతి అంటే ఏంటి? దీన్ని ఎలా కాపాడుకోవాలి? ప్రకృతి ఇప్పుడు ఉన్నటువంటి సమస్తం అంతా కూడా మన ప్రకృతేనమ్మా ఇది. హ్మ్. అయితే ప్రకృతికి ఒక మంచి గుణం ఉంది. సెల్ఫ్ హీలింగ్ గుణం ఉంది. ఇందాక మన శరీరం ఎట్లాగైతే ఇందాక చెప్పాను కదా మరి మనం ఆహారం తీసుకోకపోతే అది తనలో ఉన్నటువంటి జబ్బుని తనే తీసేసుకుంటుంది అన్నట్లుగా హ్మ్. ఈ ప్రకృతి కూడా అట్లాంటి సెల్ఫ్ హీలింగ్. వాస్తవానికి మనం అనుకుంటాం మనం ప్రకృతిని ఏదో బాగు చేయాలి అనుకుంటాం. బాగు చేయటం వదిలేసి పాడు చేయకుండా ఉంటే చాలు ఓకే. ప్రకృతిని. హ్మ్. ఎందుకంటే ప్రకృతి తనను తాను పెంచుకుంటుంది ఎప్పుడు కూడాను. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతీది కూడాను హ్మ్. తనను తానే కాపాడుకుంటుంది. తనను తానే డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. హ్మ్. ఆ ప్రకృతిలో మనము ఒకళ్ళం. ప్రకృతిలోనే మనము కూడాను ఒకళ్ళం. అందుకనే ఆ లంకనం అనేటువంటి ఒక ఇది మనలో వచ్చేసినట్లుగానే ఇప్పుడు ఒక మొక్క అనేటువంటిది ఉందమ్మా. ఈ మొక్కకి మనం రోజు పొద్దున్నలాగా నీళ్లు పోస్తూ ఉంటాం. మీరు 2 కుండీలు పెట్టండి పక్క పక్కనే. ఒకటే టమాటా చెట్టు. దీంట్లో ఒక టమాటా చెట్టు, దీంట్లో ఒక టమాటా చెట్టు పెట్టి ఒకదానికి రోజు నీళ్లు పోస్తుండండి. ఓకే. ఇంకో దానికి 2 రోజులకు ఒకసారి పోస్తూ ఉండండి. హ్మ్. రెండిట్లో ఏది గ్రోత్ వస్తుంది? హ్మ్. అంటే 2 రోజులకు ఒకసారి పోసిందే గ్రోత్ వస్తుంది. అవునా? అవును. ఓకే. మీరు ప్రతిరోజు ఇస్తున్నారు. వాటి వేర్లకి చక్కగా నీళ్లు దొరుకుతున్నాయి. వాటి వేర్లు విస్తరించవు. ఓహ్! ఇది వేర్లు నీటి కోసం అని చెప్పేసని తన వేర్లను విస్తరింపజేస్తూ ఉంటుంది అది. సో, ఇది ఎక్కువగా న్యూట్రియంట్స్‌ని తీసుకోగలదు. వేర్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి. ఓకే. ఓకే. దీనికి మనం పెంచి పోషిస్తా ఉన్నాము. హ్మ్. దీనికి ఆ బాధ తెలియదు. హ్మ్. ప్రకృతి కూడా అంతే. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడమ్మా. మన ప్రకృతి ఉంది అది. మనకి వేసవి కాలం ఉంది. వర్షాలు పడవు. మరి ఆ అవును. టైంలో మరి చెట్లకి నీరెక్కడి నుంచి అందుతుంది అది? చలికాలం ఉంది. వాటికి ఆ టైంలో ఎప్పుడంతుంది? సంవత్సరానికి ఒకసారే వర్షాలు కురుస్తాయన్నమాట. హ్మ్. హ్మ్. మరి అప్పుడు మాత్రమే వాటికి నీళ్ళు ఉంటాయి కదా! మరి మిగతా టైంలో అవి వాటి స్థాయిని అవి పెంచుకుంటూ వెళ్ళిపోయేసేసి హ్మ్. ఒక మొక్కకి మరొక మొక్క సహాయం చేసుకుంటూ ఉంటుంది. మనకి ఎలా ఉంటుందనంటే నీరు లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ మొక్క సర్వైవ్ కావాలని చెప్పేసనంటే నీటిని స్టోర్ చేసుకోగలిగేటువంటి మొక్క దాని పక్కనే ఉంటుంది మీరు గమనించండి. హుహు. నీటిని స్టోర్ చేసుకుంటే అది వాడుకోదు. కానీ అది భూమిలో ఆ తేమ అనేటువంటి దాన్ని కంటిన్యూగా ఉంచేటువంటి మొక్కలు కూడా ఉంటాయి. ప్రకృతి ఎంత విచిత్రమైనటువంటిదంటేనమ్మా అది. ఇప్పుడు మనం కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కనకాంబరం గింజలు అనేటివి ఉన్నాయి. లేదంటే ఇంకా కొన్ని ఉంటాయి. అవి డిసెంబర్ పూలు ఏదో అంటారు వాటిని ఓకే. అవి. ఓకే. అవి ఇంత పొడుగుంటాయన్నమాట. ఓకే. నీరు తగలంగానే అంటే వర్షాకాలం రాగానే నీరు దానికి తగలంగానే టప్పని పేలుతుందది. అవి పేలటం దాని కన్‌స్ట్రక్షన్ కూడా ఎలా ఉంటుందంటేనమ్మా గింజలు ఒక పక్కకి అలాగా ఒక అంటే నేనిప్పుడు ఇలా అన్నానంటే ఎగ్జాక్ట్‌గా ఒక బ్యారెల్‌లోంచి ఎగ్జాక్ట్‌గా వెళ్ళిపోయే విధంగా చక్కగా సర్దబడి ఉంటాయమ్మా అందులో. హ్మ్. నేను చూసి ఆశ్చర్యపోతాను అసలు. ఏమి క్రియేషన్ రా బాబు అనుకుంటాను. హ్మ్. అదే పిచ్చి పిచ్చిగా కూడా ఉండవు. హ్మ్. హ్మ్. అవి పిచ్చి పిచ్చిగా ఉండవు. హ్మ్. కరెక్ట్‌గా ఒక పద్ధతి ప్రకారంగా దాంట్లో 2 వెళ్ళిపోయి ఇంకో దగ్గర 2 మొలుస్తాయి. బద్దల్లో కూడాను ఓకే. చక్కగా ఉంటాయి. దాన్ని మనం ఇట్లా అనంగానే వెళ్ళిపోతాయన్నమాట. సో, అది ఒక్కసారిగా టప్పని పేలుతుంది. మళ్ళీ అంటే అక్కడ కూడాను ఒక ఇది ఎనర్జీ. హ్మ్. హ్మ్. అది ఉండి వాటర్ తగలంగానే మనం చిన్నప్పుడు ఆడుకొని ఉంటాం. నోట్లో అవును. పెట్టుకొని అవును టప్పన సార్. పేలుతాయన్నమాట. అవును. ఆ! అవి ఆ టెక్నిక్ చూడమ్మా అది ఎవరు పెట్టారది? ప్రకృతి. అవి వెళ్ళి పక్కకి వెళ్ళిపోయి అంటే దాని సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సంవత్సరానికి కూడాను. హ్మ్. మరి జిల్లేడు పువ్వు అనేటువంటిది జిల్లేడు గింజలనేటువంటివి ఉన్నాయి. అది కూడాను వెండి ఇట్లాగా ఎండిపోయిన తర్వాత అలా విచ్చుతుంది. విచ్చుకుంటది. విచ్చుకున్న తర్వాత గాలికి ఇందులో పారాషూట్స్ లాగా అవి అలాగ వెళ్ళిపోయి కింద ఎక్కడో దగ్గర పడిపోతుందది. అక్కడ మొలకెత్తుంది. అంటే దాని సంతతిని అది పెంచుకుంటూ ఉంటుందది. హ్మ్. అలాగనే కొన్ని ఉన్నాయి. నేనసలు బాగా ఆశ్చర్యపోయాను. ఒక చెట్టు ఉంటుంది. మన ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటాం. ఇళ్ళ ముందు పెట్టుకుంటూ ఉంటుంటాము. ఓకే. మధ్యలో ఒక చిన్న గింజ ఉండి దానికి 2 రెక్కల్లాగా పల్చటి ఇవి ఉంటాయన్నమాట. ఆహా! ఇంతే ఉంటుంది గింజ అది. లోపల ఇంత గింజ ఉంటుంది. ఓకే. దానికి ఒక రెక్క ఒక పక్షిలాగా ఉంటుందన్నమాట అది. ఓహ్! ఆ విత్తనం. ఓకే. అది చెట్టు మీద నుంచి అలా రావగానే దగ్గరగా అర కిలోమీటర్ దూరం వరకి అది గాలిలో అలా తేలుకుంటూ వెళ్ళిపోతుంది. అంత తేలిగ్గా అది. వెళ్ళిపోయి అది ఎక్కడో మళ్ళీ దాని సంతతిని పెంచుకుంటూ ఉంటుంది. అలానే మనం వేప అనేటువంటిది ఉంది. కాకులు ఇలాంటివి తినేసేసి వేరే దగ్గర విసర్జన చేస్తాయి. అవును. అలానే రావి విత్తనాలు అనేటువంటివి కానివ్వండి. ప్రతీదీ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం అనేటువంటిది ఏంటంటే ఏ గింజ కూడాను ఏ గింజ కూడా ఈవెన్ టమాటా గింజైనా సరే. హ్మ్. ఇప్పుడు మనం
జామకాయ కదా గట్టిగా జామ గింజ గట్టిగా ఉంటుంది కదా, సరేలే అనుకోవచ్చు. కానీ టమాటా గింజ చాలా మెత్తగా ఉంటుంది, మన చేతితో ఏలుతడి తింటుంది. కానీ ఏ గింజ కూడా ఏ జీవి శరీరంలో కూడా జీర్ణం కాదు. మరి ఇప్పుడు ఈ వాల్‌నట్స్ అంటే డ్రై నట్స్ ఇవి మనం ఎక్కువ నములుతాం తీసుకోమంటారు కదా కదమ్మా సార్? అది. అవును. గింజగా వెళ్ళినప్పుడు అది ఎప్పటికీ కూడాను డైజెస్ట్ అవ్వదు. ఓకే. 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 గింజగా కానప్పుడు, గింజనిగా మనం దంచి లేదంటే నవిలి మనం తిన్నప్పుడు మాత్రమే అది డ్రై అవుతుంది, అది డైజెస్ట్ అవుతుంది తప్పితే హ్మ్. గింజగా ఉన్నప్పుడు వరకు అది ఏమి కాదు. అది అసలు డైజెస్ట్ అవ్వదు. ఏ జీవి శరీరంలో కూడా డైజెస్ట్ అవ్వదు. ఓకే. మరి ఈ రోజున మరి ఇంత ప్రకృతిలో మనుషులు ఈ యొక్క అడవుల్ని వీళ్ళు నాశనం చేస్తున్నారు కానివ్వండి, కానీ ప్రకృతిని దాన్ని అలాగే వదిలేసేస్తే తనంతట తానే అది అడవిగా మారిపోతూ ఉంటుంది. అది ప్రతి జీవికి కూడాను ప్రకృతి ఈ రోజున ఆ చెట్లు మొక్కలు అనేటువంటివి ఉన్నాయి. అవి లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం? హ్మ్. అలానే మనం లేనిదే జీవులు లేనిదే అవి కూడా లేవు. కరెక్ట్. అంటే వాటికి కార్బన్ డైఆక్సైడ్ కావాలి, మనకు ఆక్సిజన్ కావాలి. అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ అనేటువంటి దాని వరకు అది కూడా ఎందుకు అంటే కింద నుంచి వచ్చేటువంటి వాటర్ H2O ని 6 కార్బన్ అణువులు 6 వాటర్ మాలిక్యూల్స్ తోటి ప్యాక్ చేయడం కోసం, అది ఫోటోసింథసిస్లో జరిగేటువంటి దట్ ఈస్ కాల్డ్ గ్లూకోజ్. హ్మ్. దానికోసం దానికి కార్బన్ అవసరం. కాబట్టి కార్బన్ వరకు తీసేసుకొని ఆక్సిజన్ వదిలేసేస్తుంది. మనకేంటి అదే అది అది ఏదైతే ప్యాక్ చేస్తుందో అది మనం తింటాము. గ్లూకోజ్ని C6H12O6ని మన దగ్గరికి వచ్చిన తర్వాత అది ఏదైతే బాండ్ చేస్తుందో ఆ కార్బన్ని మనం తీసేసి మళ్ళీ దానికి అందిస్తాం. సో ఈ రెండింటి మధ్య జీవుల మధ్య, ఒక జీవికి మొక్కకి మధ్య ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం. సో ఇది చాలా విచిత్రంగా ఉంటుందమ్మా మనం చూసుకుంటే. అది ప్రకృతి. దాన్ని ఏంటంటే మానవులు దాన్ని పట్టించుకోక పాడు చేస్తూ ఉన్నారు. ఇందులో అదే మన సనాతన ధర్మంలో వచ్చేసప్పటికి దీని మీద గొప్ప ఇది ఉండేది. అసలు ముందు ప్రకృతినే దేవుడిగా ప్రకృతినే ఆరాధిస్తారు. దేవుడిగా చూస్తారు, ఆ. ప్రకృతిని స్త్రీగా చూస్తారు. హ్మ్. అలానే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడాను దైవత్వాన్ని ఇచ్చారు. తులసి మాత అని చెప్పేసి అంటారు. అవును. అవును. రావి చెట్టుని పూజిస్తారు, వేప చెట్టుని పూజిస్తారు. ఇలాంటి వాటిని అంటే వాటి ఇవి తగ్గకుండా ఉండాలి అనేటువంటిది. ఇప్పుడు తులసి అనేటువంటిది ఉన్నదమ్మా. అది మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మాకు 6th క్లాస్ నుంచి అన్నమాట హిందీ మాస్టర్ ఉండేవాళ్ళు, బక్కాయి సార్ అని, మన జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ఓల్డ్ అల్వాల్, ఇప్పుడు అది లేడీస్ది చేసినట్లున్నారు దాన్ని. హ్మ్. అందులో ఆయన హిందీ మాస్టరు, కానీ ప్రతి శుక్రవారం ఆయుర్వేదం క్లాస్ చెప్పేవారు ఆయన. అంటే అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే స్టూడెంట్స్కి వీళ్ళకి మంచి నాలెడ్జ్ ఇవ్వాలి అనేటువంటి విధంగా చేసేవాళ్ళు. మా సైన్స్ టీచర్ ఉంది, ఆమె మా చేత మైక్రోస్కోప్స్ తయారు చేయించేది, సింపుల్ మైక్రోస్కోప్స్ అని. అలాగే అప్పట్లో అప్పట్లో ఉండేది, ఆ ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన చెప్పినటువంటి బుక్ ఇంతలా ఉంది. ఆయన ఇన్ని సంవత్సరాల్లో ప్రతి శుక్రవారం మా ఏళ్ళు ఇలా పెట్టమనేవాళ్ళు. గోరు ఏమైనా పెరిగింది అని చెప్పేసి అంటే స్కేల్ పెట్టి కొట్టేవాడు ఆయన. అంటే క్రాఫ్ కరెక్ట్గా చేయించుకొని ఉండాలా, నీట్గా గోర్లు ఇలా ఉండాలా, శుభ్రం అనేటువంటిది ఉండాలనేవాడు. ఆయుర్వేదిక్ క్లాస్లో ఆయన చెప్పేవారు తులసి అనేటువంటి దాని వలన ఆయన చాలా చెప్పేవాళ్ళు. మనం ఇంట్లోనే టూత్పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా. అయితే ఆయన చెప్పేవారు అనమాట. అది ఈ స్కిన్ డిసీజెస్కి బెస్ట్ మెడిసిన్ వచ్చేప్పుడు తులసి అనేటువంటిది. ఈ కృష్ణ తులసి అంటారు, నల్లగా ఉంటుంది. ఆ తులసి ఆకును వచ్చేసేసి కొంత నేల మీద, అవును, నేల మీద నూరాలి. అందులో కొంత పసుపు, 2-3 చుక్కలు నిమ్మరసం వేసి నూరి మీరు తామర అనేటువంటిది అంటారు చూసారు. అది ఆ వచ్చిన దగ్గర మీరు రాస్తే, రాత్రిపూట రాస్తే ఉదయానికి వెళ్ళిపోతుంది. అది అంత ఫాస్ట్. మీరు బయట లోషన్ దొరుకుతుంది, అది మీకు 1 రోజులు పట్టిద్దేమో. ఇది నైట్ రాస్తే ఉదయానికి ఉండదు. కొంతమందికి దద్దుర్లు వస్తూ ఉంటుంటాయి నైట్ ఇవ్వగానే, ఇంతలో దద్దులు వస్తుంటాయి. మీరు అక్కడ రాస్తే, ఇక్కడ రాసి మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి తగ్గిపోయింది. అది వితిన్ సెకండ్స్లో తగ్గిపోతుంది. ఓకే. సో ఆ తులసికి ఉన్నటువంటి గొప్పతనం అనేటువంటిది అది మనకు ఆయుర్వేదం దీంట్లో తెలిసినటువంటి వాళ్ళు అన్నమాట. అది సో మన వాళ్ళు ఆ ప్రకృతిని అంత జాగ్రత్తగా చూసుకునేటువంటి ఉండేది ఉంటుంది అన్నమాట. అది ఈ రోజుకి ఇప్పటికీ మనం తులసి మొక్కని ఉండాలి అని చెప్పేసి అంటే దాని యొక్క సువాసన అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ అనమాట. సో మనము ఆ ప్రకృతి అనేటువంటి దాన్ని మనము ప్రాణంలాగా చూసుకోగలిగినటువంటి రోజున మన ప్రాణాలకి గ్యారంటీ ఉంటుంది. మనం
ఆ ప్రకృతిని మనము నిర్లక్ష్యం చేసాము. అది ప్రకృతిలే, దానికి ఏముందిలే, అది అది వేరే, మనం వాడుకునేటువంటిది అది, నా కంఫర్ట్ నేను చూసుకుంటానని చెప్పేసి అంటే, ఇందాక చెప్పినట్టుగానే మొక్క కొమ్మ మీద కూర్చొని కొమ్మని నరుక్కుంటున్నట్లు అనమాట. ఉమ్. సో ప్రకృతిని మనకి ప్రాణప్రదంగా మనము చూసుకోవాలి. అది మన బాధ్యత. ప్రకృతిని పాడు చేయకూడదు అంతే. ప్రకృతి మనకి అన్నీ చేస్తుంది. Right. మనం అడగకుండానే మన ప్రకృతి మనకి అన్నీ ఇస్తుంది అది. ఉమ్, ఉమ్. కాబట్టి వచ్చేసి ఆ ప్రకృతిని మనము నాశనం చేయకూడదు. అండ్ ఈ జంతువులు కూడా సార్ ఆ. ఎక్కువ చెట్లతో అనుసంధానం అయి ఉంటాయి అని అవును. అంటారు. అవును. ఎలా సరే వాటికి అవే పెద్ద ఆయుర్వేదిక్ డాక్టర్స్ అమ్మా అవి కూడా. అవి ఆయుర్వేదిక్ డాక్టర్స్. కొంతమంది అంటారు అది ఇది పాము ఆ, పాము ఎవరన్నా కాటేసేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేసి ఒక నల్లేరు ఒక మొక్కని వెళ్ళిపోయి కరుస్తుంది మళ్ళీ అది. అవునా? దానికి ఎఫెక్ట్ లేకుండా ఉండటం కోసం. ఓ. అలాగే అలానే ప్రతిదీ ఇప్పుడు జంతువులు అనేటువంటివి ఏంటంటే వాటికి ఏదైనా సరే ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి అన్నప్పుడు అవి వెళ్ళిపోయేసేసి వాటి మూలికని అవే ఎత్తుక్కుంటాయి వాటికి ఉమ్. వాటికి అంటే సంబంధించి. ఎక్కువ చెట్లని రుద్దుతూ ఉండటం అవును ఇలా చూస్తుంటాం వాటిని. అవును. ఆ. అవేంటంటే ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క మొక్కనే అది ఎంచుకునేసి వాటి ఒక శరీరాన్ని ఇప్పుడు దెబ్బ తగిలింది అని చెప్పేసి అన్నప్పుడు అది ఒక మొక్క దగ్గరికి వెళ్ళిపోయేసి ఆ పుండు ఎక్కడైతే వచ్చిందో దాని దగ్గర అది నులుముతుంది అనమాట. ఉమ్, దానికి తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఉమ్, అంతేను లాలాజలం అనేటువంటిది ఉమ్, అది కూడాను ఒక వాటికి మెడిసిన్ అన్నమాట. వీటికి వచ్చేసేటప్పటికి ఇది వాటికి ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకమ్మా ఇది మన ఆ, ఆ జంతువు పేరు ఏదో ఉంది, దాని నూనెని వాడతారు వెంకటేశ్వర స్వామికి చేయటానికి. ఆ, అదేదో పిల్లి అంటారు దాన్ని. ఓకే. అది వెళ్ళిపోయేసేసి ఒక చెట్టుకి తన శరీరం మీద వచ్చేటువంటి ఆయిల్ని వెళ్ళిపోయేసేసి ఒక చెట్టుకి రుద్దుతుంది అనమాట అది. ఉమ్, అది ఆ ఆయిల్ అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చేసేసి వెంకటేశ్వర స్వామికి అభిషేకంకి వాడతారు. ఓకే. అది మనం ఆయన తిరుపతి వెళ్ళామని చెప్పేసి అంటే ఒక అద్భుతమైన స్మెల్ ఒకటి వస్తూ ఉంటుంది. అది ఆ స్మెల్ ఏంటంటే ఆ జంతువుది అనమాట. ఆ పిల్లి దాన్ని ఏదో పిల్లి అంటారమ్మా, అది మీకు గుర్తేమైనా ఉంది? లేదు సార్, నాకు తెలియదు. అది చాలా తక్కువ అరుదుగా ఉన్నాయి. ఉహు. దాని మీద కూడా కొంత కాంట్రవర్సీస్ అనేటువంటివి అయినాయి. ఉహు. తిరుపతిలో ఏంటంటే వాటిని పెంచుతున్నారు. ఓ. అది ఓకే. వాటిని ఒక బోన్లో పెట్టి పెంచుతున్నారు, జీవహింస చేస్తున్నారు అని చెప్పేసి అనేటువంటిది కూడా కొంచెం కాంట్రవర్సీ అనేటువంటిది ఉంది. అది ఉమ్, ఉమ్. అది దాని పిల్లి పేరు గుర్తు రావట్లేదు ఇప్పుడు, జనరల్గా వచ్చింది Right, సడన్గా right, అనమాట అది. ఓకే. సో ఇలాగనే ఇప్పుడు పక్షులు అనేటువంటివి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడాను వాటికి ఏ ప్రాబ్లం వస్తే ఏ విధంగా వాటికి ఉన్నటువంటి సమస్యను తీర్చుకోవాలని చెప్పేసి ప్రకృతిలో వాటికి దొరికేటువంటి వాటితోటి అవి తీర్చుకుంటాయి. ఉమ్, మనం అంటే ఆయుర్వేదం డాక్టర్స్ అనేటువంటి ఉన్నారు కాబట్టి ఆయుర్వేదం. ఉమ్. సో ఆయుర్వేదం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటిది అది. కానీ ఏమేమి జరుగుతుందంటే ఇప్పుడు మొత్తం మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటాం, టోటల్ సింథటిక్ అన్నమాట. ఉమ్, కానీ ప్రకృతే, ఎందుకంటే మనం ప్రకృతిలో ఉన్నామని చెప్పేసి అన్నప్పుడు మనల్ని కాపాడే బాధ్యత కూడా ప్రకృతికే ఉంది. ప్రతిదాన్ని కాపాడేటువంటి బాధ్యత ప్రకృతికి ఉంది. అంటే ఇదేనమాట ఉంటుంది. ప్రకృతి మనల్ని కాపాడటానికి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటుంది అది. కానీ మనం ప్రకృతిని కాపాడటానికి మనం ట్రై చేయట్లేదు. మనిషి చేస్తున్నటువంటి అతిపెద్ద తప్పిదం అనేటువంటిది ఏంటంటే ప్రకృతి మనల్ని కాపాడుతున్న రోజు మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉంది, మెడిసిన్స్ ఇస్తూ ఉంది, భోజనం ఇస్తూ ఉంది, తాగడానికి నీరు ఇస్తూ ఉంది, సమస్తం అనేటువంటిది ఇస్తూ ఉంది. అలాంటప్పుడు నేను ప్రకృతికి ఏమి ఇవ్వలేకపోతున్నాను, కానీ ఇవ్వలేకపోవటం వదిలేసేసి ప్రకృతిని నాశనం చేస్తున్నాము. ఇది మనిషి తెలుసుకుని ప్రవర్తిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, సమస్తం పెరుగుతుంది అన్నది. రైట్. టెక్నాలజీ అని చెప్పేసి మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం.